రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్ నగర్ గ్రామానికి చెందిన 290 పేద కుటుంబాలకు 2007 నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సర్వే నంబర్ 151లో 60 గజాల ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్యాయంగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇళ్ల స్థలాల పట్టాదారులు పాల్గొన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సబితా ఇంద్రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఉన్న ఈ సమయంలో ఎమ్మెల్యే కాళ యాదయ్య వీళ్ళ నంబర్ 151లో ఉన్నటువంటి పేదలందరికీ ఇళ్ల జాగాలు ఇవ్వాలి. నంబర్ 151లో 290 కుటుంబాలకు 60 గజాల ప్రభుత్వ స్థలాలు ఇచ్చారు. ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి గత ప్రభుత్వం ఇవ్వడం వల్ల వీళ్ళు ఆ ఇళ్లలో మేము ఇల్లు కట్టుకుంటాం, ఆ స్థలాల్లో మా ఇల్లు మేము కట్టుకుంటాం అనే ఒక ముందుకెళ్తున్న ఈ తరుణంలో వర్క్ చేస్తుంటే వెనకాల ఉన్న ఒక భూస్వామి లక్ష్మారెడ్డి అని మా పైన కేసు వేయడం జరిగింది. అంటే దీంట్లో తవ్వ ఉంది అని చెప్పి కేసు వేయడం జరిగింది. గతంలో ఉన్న నాయకులు, విలేజ్లో ఉన్న నాయకులు కేసు వేసిర్రు, దాంట్లోకి మీరు పోవద్దు, దాంట్లో నుండి తవ్వ ఉంది వాళ్ళకు అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి జైల్లో పడతారు, మీరు మిమ్మల్ని నడిపించే వాళ్ళు ఎవరు, మీకు ఏమిది అని చెప్పి భయపెట్టి ఇంట్లో కన్స్ట్రక్షన్ చేయకుండా మమ్మల్ని ఆపేయడం జరిగింది.